హలో! అందరూ నమస్కారం. వెబ్ సిరీస్ రివ్యూ ఆఫ్ 'ఫార్మా' 2025 రిలీజ్ అయింది. జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్. డ్రామా సీన్సే ఈ వెబ్ సిరీస్‌లో కొంచెం ఎక్కువగానే ఉంటాయి. ఆ సీన్స్ చూడడానికి కూడా అంత ఇంట్రెస్ట్‌గా ఏమి ఉండవు. స్టోరీ కాన్సెప్ట్ కొంచెం కొత్తగా ఉన్నా కూడా ఆ సీన్స్ మొత్తం కొంచెం రొటీన్‌గా, బోరింగ్‌గా కూడా అనిపిస్తాయి. అంత చూడడానికి కూడా ఒక్కొక్కలాగా అనిపిస్తాయన్నమాట. ఇంకా ఈ వెబ్ సిరీస్ స్టోరీలోకెళ్తే కేపీ వినోద్ సేల్స్ ఎగ్జిక్యూటివ్. తను ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీలో వర్క్ చేస్తుంటాడనమాట. ఏ టాబ్లెట్స్ సేల్స్ కావో ఆ టాబ్లెట్స్ హాస్పిటల్‌కి వెళ్లి డాక్టర్స్‌తో మాట్లాడి ఆ టాబ్లెట్స్ సేల్ చేస్తూ ఉంటాడనమాట. అలా ప్రెగ్నెన్సీ లేడీస్ కోసం ఒక కొత్త డ్రగ్ వస్తది మార్కెట్‌లోకి. ఆ కొత్త డ్రగ్ హాస్పిటల్‌కి తిరిగి గైనిక్ డాక్టర్స్‌కి అమ్ముతాడనమాట. ఆ టాబ్లెట్స్ తీసుకున్న ప్రెగ్నెన్సీ లేడీస్‌కి పుట్టిన పిల్లలకి కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ ఆ డ్రగ్ తీసుకోవడం వల్లనే తెలుస్తదనమాట. అలా ఒక్క పిల్లలు కాదు చాలా మంది పిల్లలని తెలుసుకొని కేపీ వినోద్ ఏం చేశాడనేదే ఈ వెబ్ సిరీస్ స్టోరీ అనమాట. ఆ పాయింట్ వేసుకొని ఇంట్రెస్టింగ్ సీన్స్ అయితే పెట్టా గాని అవి చూడడానికి ఒక్కొక్కలాగా అనిపిస్తాయి గానీ మిగతా స్టోరీ అంతా బోరింగ్‌గా అసలు ఇంట్రెస్టింగ్‌గా ఏమి ఉండవు సీన్స్ కూడా అనమాట. 2 ఎపిసోడ్స్ లాస్ట్ ఎపిసోడ్స్ తప్ప మిగతాదంతా కొంచెం స్లోగా బోరింగ్‌గానే వెళ్తాయి సీన్స్ అయితే. ఎందుకంటే ఈ వెబ్ సిరీస్ ఆల్మోస్ట్ 8 పార్ట్స్ ఉంటాయన్నమాట. ఒక్కొక్క హాఫ్ అన్ అవర్ దాకా ఉంటది. 4 అవర్స్ పైనే ఉంటదన్నమాట. ఆ చిన్న కాన్సెప్ట్‌నే ఇంకొంచెం ఇంట్రెస్ట్‌గా సీన్స్ పెట్టుంటే బాగుండేదనిపించింది. అలా కాకుండా ఈ వెబ్ సిరీస్‌లో ఎక్కువగా డిస్కషన్ సీన్సే ఉంటాయన్నమాట. సెకండ్ ఎపిసోడ్‌లోనే ఆ స్టోరీ సంబంధించి క్లియర్‌గా చెప్తారన్నమాట. అక్కడి నుంచి స్టోరీ ఇంకొంచెం ఇంట్రెస్ట్‌గా తీసుకెళ్తే బాగుండనిపించింది. ఎక్కువగా డిస్కషన్ సీన్స్ ఉంటాయి. ఆ డిస్కషన్ సీన్స్ కూడా అంత ఇంట్రెస్ట్‌గా ఉండవన్నమాట. ఈ సిరీస్‌లో స్ట్రాంగ్ విలన్ అంటూ ఎవరు ఉండరనమాట. సో, హాస్పిటల్స్ అండ్ ఫార్మాస్యూటికల్సే విలన్స్ లాగా చూపిస్తారు తప్ప గాని, ఒక మెయిన్ విలన్ ఇదంతా చేస్తున్నాడు అన్నట్టుగా ఏది చూపించరనమాట. ఇంకా లాస్ట్ ఎపిసోడ్‌లో ఈ స్టోరీ మొత్తం డీటెయిల్‌గా చూపిస్తారు. ఆ సీన్స్ చూడడానికి ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఒక మంచి ఎమోషనల్ సీన్‌తోనే ఈ వెబ్ సిరీస్ ఎండ్ చేసేస్తారనమాట. ఇంకా కేపీ వినోద్‌గా నవీన్ పూలే చేశారు. తన క్యారెక్టర్ బాగుంది. ఆ క్యారెక్టర్ తగ్గట్టు తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ బాగుండేదనమాట. ఇంకా రిమైనింగ్ క్యారెక్టర్స్ కూడా బాగానే ఉంటాయి. ఇంకా ఈ వెబ్ సిరీస్‌లో బీజీఎం బాగుంది. దానికి తగ్గట్టుగా టెక్నికల్ కాస్త పర్లేదు బాగానే ఉంటాయనమాట. కొన్ని సీన్స్ క్వాలిటీగానే అనిపిస్తాయి. మరి షార్ట్ ఫిల్మ్ లాగా అయితే ఉండవనమాట. ఇంకా వెబ్ సిరీస్‌లో బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అట్లాంటివి లేవు. వెబ్ సిరీస్ ఓవరాల్‌గా అయితే పర్లేదు బాగానే ఉంది. ఒకసారి చూడొచ్చు. వెరీ లో ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఈ సీరీస్ చూడండి. జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి. మీకు మోడల్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.